జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విచిత్రం ఏమిటంటే మనిషి సంతోషంగా ఉన్నప్పుడు పాపాలు ఎక్కువ చేస్తాడు, కష్టాలలో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువగా చేస్తాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 28, 2026, శనివారం. తిథి ద్వాదశి రాత్రి 8:43 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం పునర్వసు ఉదయం 9:35 వరకు, తదుపరి పుష్యమి. యోగము సౌభాగ్యము సాయంత్రం 5:02 వరకు, తదుపరి శోభనము. కరణం భవ ఉదయం 9:36 వరకు, తదుపరి బాలవ. రాత్రి 8:43 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 6:14. చంద్రోదయం మధ్యాహ్నం 3:21, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:45. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:23 నుండి 10:52 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 6:26 నుండి 7:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:26 నుండి 8 గంటల వరకు. వర్జము సాయంత్రం 5:14 నుండి 6:46 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:18 నుండి 8:49 వరకు. తిరిగి రాత్రి 2:26 నుండి 3:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:37 వరకు. శుభ గడియలు ఉదయం 8:53 నుండి 9:22 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5:13 వరకు. ఫిబ్రవరి 28, శనివారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 8:43 వరకు ఉంది, తదుపరి శుక్లపక్ష త్రయోదశి. ద్వాదశికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్న రాత్రి పూర్తయ్యాయి కాబట్టి కావాలనుకుంటే ఈ రోజు ద్వాదశి తిథిని శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే త్రయోదశి కూడా మంచి తిథి. అయితే ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ రోజు ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం శనివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏదైనా పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెప్తారు. ఈ యోగ సమయం సూర్యోదయం నుండి ఉదయం 9:35 వరకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అమలకి ఏకాదశి పారణ సమయం ఉదయం 6:26 నుండి 8:48 వరకు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. జాతీయ విజ్ఞాన దినోత్సవం. సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన రోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటారు. దర్జీల దినోత్సవం. కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి వారు శ్రీ జయేంద్ర సరస్వతి గారు శివైక్యం చెందిన రోజు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు సునీల్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 28 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. గందరగోళం లేకుండా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. వృషభ రాశి. ప్రశాంతంగా గడుపుతారు. మిథున రాశి. పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. సింహ రాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి. లాభం ఉంటుంది. తులా రాశి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి. ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. మకర రాశి. మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి. దయాహృదయాన్ని కలిగి ఉంటారు. మీన రాశి. విశ్రాంతిగా గడుపుతారు. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.